ఎంపీజే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో కామ్రేడ్ నందనం వెంకట్రావు నగర్ కాలనీలో అఖిల భారత రైతు కూలీ సంఘం జనరల్ కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యు గనిరాజు, ఉపాధ్యక్షులుగా కేఎస్ఆర్, ఎన్ పోతురాజు, జూటూరి సాంబయ్య, కార్యదర్శి రెడ్డి శ్రీను, సహాయ కార్యదర్శి డి రాములమ్మ, ఒగ్గే నాయక్, దూపాటి శ్రీను, కోశాధికారిగా కె నరసింహారావు, కార్యవర్గ సభ్యులు పాసెం గోపయ్య, ఇందుర్తి పెద్ద సుబ్బయ్య, ఇందుర్తి చిన్న సుబ్బయ్య, బద్దిపోయిన కృష్ణ, కత్తి జ్ఞానమ్మ, చిన్నిలను ఎన్నుకున్నారు. లోన్స్ తోటి మన దేశ ప్రజల మీద మన దేశ ప్రభుత్వం వాడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీటన్నిటిని కూడా ఎదుర్కొని అవన్నీ కూడా తట్టుకుంటూ రైతులు వెళ్ళి అక్కడికి 13 నెలలు రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడ ఇటువంటి బ్రహ్మణ చంద్రపుల్లారెడ్డి భవన్లోనూ లేకపోతే శామ్యానాలు వేసి కూర్చుని అన్నం పెట్టి ఎంత ఆహారం కాదు. మేము వెళ్ళి చూసాం, 2-3 సార్లు వెళ్ళాం. మేము సోమనాథేశ్వర గారు, గణరాజు గారు వచ్చినట్టు రాముడి వీళ్ళందరం కూడా వెళ్ళాం. అయితే మేము ఎన్ని 2 రోజులు 3 రోజులు 2 సార్లు వెళ్ళాం, 2 రోజులు ఉన్నాం. అక్కడ విపరీతమైన చలి. ఇప్పుడు ఇక్కడ మనకి 28-30 డిగ్రీల కట్నాలు తీసుకోకూడదు, చట్టం చేశారు. చేయకూడదు, చేయకపోతే కట్నాలు తీసుకోకుండా ఉన్నారా? అందరికీ కూడా మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు అమలుపరుస్తున్నారా? అయితే అమలుపరుస్తున్నారు. ఎక్కడ అమలుపరుస్తున్నారంటే మీ బోర్డు వాళ్ళందరూ చోట చేరి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇది మా హక్కు, రాజ్యాంగం, ప్రభుత్వం, ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని అమలుపరచాలని చెప్పి నిలవేసిన రోజున అమలుపరుస్తున్నారు. తెలంగాణలో పోరాటం జరిగింది. ఇప్పుడు మాట్లాడితే కమ్యూనిస్ట్ పార్టీలు, రైతు సంఘాలు, కూలి సంఘాలు ఏం చెబుతారంటే రైతు సంఘం అప్పుడు 10 లక్షల ఎకరాలని పెంచాము, 4,000 మంది మృతులైపోయారు, భూస్వాములు, జమీందారులు, దేశముఖ్. ఇప్పటికీ ఉద్యోగాలు ఇచ్చే పట్టణాల పేరు, వ్యాపారాలు ఇచ్చే పట్టణాల పేరు ఎవరి భూములు అమ్ముకొని పోవట్లే. గ్రామం వల్ల భూములు కౌలుకి ఇచ్చి భూమి వాళ్ళ వేయించుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఆ భూమి లేనటువంటి కౌలు రైతులు కౌలుకి తీసుకుని చిన్న సన్నగా రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 60% ఈరోజు కౌలు సేద్యం ఉందనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు అనేక రూపాల్లో ఈ భూ సమస్య. మన వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. మరి చట్టాలు కానీ, రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులు కానీ వీటన్నిటిని కూడా అమలు జరపాలంటే బలమైనటువంటి ప్రజా ఉద్యమం కావాలి. ఆ ఉద్యమ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందాక డాక్టర్ రాజమోహన్ గారు చెప్పాడు, తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి 10 లక్షల ఎకరాల భూమిని పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అనేక ఇలాంటి కాలనీలు కట్టించి రైతు కూలీ సంఘం నాయకత్వంలో ఇల్లు ఏర్పాటు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం చేసినటువంటి పోరాటాలు ఎవరి కోసం ఈ పోరాటాలు చేసింది? ఇక్కడుండేటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం భూమి కావాలి, ఇళ్ల స్థలం కావాలి, వాళ్ళు పనిచేసేటువంటి శ్రమకు తగినటువంటి కూలి రేట్లు పెంచాలనేటువంటి ఒక పెద్ద పోరాటాన్ని తీసుకొచ్చి కొన్ని వందల వేల ఎకరాల భూముల్ని ఈ గుంటూరు జిల్లాలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకత్వంలో సాధించుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ఇంకా కొద్ది క్షణాల్లో మన యొక్క కౌన్సిల్ను ముగించుకుందాం. ఎందుకంటే ఈరోజు రైతాంగం అనేక కష్టాలు పడుతున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం దేశానికి రైతు వెన్నెముకని చెప్తూ ఉన్నారు. ఇంకా పెద్దలు మాట్లాడారు. ఈరోజు రైతు లేకపోతే అన్నం అనేది లేదు. అందుకే ఈరోజు ఏటికేతం పట్టి పుట్లు పండించి అన్నడు మెతుకెరగారన్నా, నేను గంజిలో మెతుకెరగారన్నా. ఏటికేతం పట్టి పుట్లు
మధ్యలో మెతుకరగారన్నా. మిత్రులారా, దేశం అందరికీ తిండి పెట్టే రైతు ఈ రోజు అన్నమో రామచంద్ర అంటూ ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఉండవు, మద్దతు ధరలు ఉండవు. అలాగే ఈ యొక్క దొంగ కంపెనీలు, బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వచ్చి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు అన్ని కూడా తీసుకొచ్చి పత్తిలో బీటీ విత్తనాలు, బోల్గా టెర్మినేట్ విత్తనాలు, రకరకాల మరి జన్యువార్పుడు విత్తనాలు తీసుకొచ్చి రైతులు నిలువగా మోసం చేస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో ఉన్నటువంటి అదానీ, అంబానీ ఇటువంటి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడుతున్నారు తప్ప దేశానికి తిండి పెట్టినటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఈ సమస్యలు ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి ఉందో. అందుకే మన ఒక అఖిల భారత రైతు కూలీ సంఘం దున్నేవాడికే భూమి కావాలని, ఎవరైతే రైతాంగం దేశానికి పంటలు పండిస్తున్నారో వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు, అలాగే ఇంకా సహకార సొసైటీల్లో వాళ్ళకి సబ్సిడీ కూడా ఈరోజు తీసి పారేసింది. అలాగే గతంలో మోటార్లు, ట్రాక్టర్లు ఇంకా రకరకాలన్నీ కూడా సబ్సిడీ మీద రైతులకి సహాయం చేసేవారు సొసైటీల్లో. ఈ రోజు సొసైటీలు ఎక్కడ కూడా లేవు. అందుకోసం మిత్రులారా, ఈ దేశాన్ని తిండి పెట్టే రైతుల్ని కాపాడుకోవాలా, ఈ భూములు కాపాడుకోవాలా. ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని నాశనం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని, కంపెనీ వ్యవసాయాన్ని తీసుకురావడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఇప్పటికే పనులు లేకుండా అన్ని యంత్రాలతో పనులు చేసుకుంటూ ఉన్నారు. బండ్లాంటి కూలీకి, పేదలకి, చేతులకి పనులు లేకుండా పోతూ ఉన్నారు. పనులు లేక ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాలకి, పెద్ద పెద్ద పట్టణాలకి వలసలు పోయే పరిస్థితి వచ్చింది మిత్రులారా. అందుకే దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలా, రైతాంగాన్ని కాపాడుకోవాలా, ఈ దేశంలో భూమిని కాపాడుకోవాలా, దున్నేవాడికి భూమి కోసం పోరాటం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అఖిల భారత రైతు కూలీ సంఘం పల్నాడు జిల్లా కమిటీ నాయకులకి, మన యొక్క రాష్ట్ర నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ. యు గణరాజు, ఉపాధ్యక్షులు ఎన్ పోతురాజు, జూటూరు సాంబయ్య, కార్యదర్శి రెడ్డి శ్రీను, సహాయ కార్యదర్శులు రాములమ్మ, వాగే నాయక్, దోపాటు శ్రీను, కోశాధికారిగా కె నరసింహరావు, కార్యవర్గ సభ్యులుగా పాసం గోపయ్య, ఇందుర్తి పెద్ద సుబ్బయ్య, ఇందుర్తి చిన్న సుబ్బయ్య, ముద్రపోయిన కృష్ణ, కత్తి జ్ఞానమ్మ, చిన్ని రెమిడిచర్ల, వీళ్ళందరినీ కూడా ఒకసారి వేదిక మీద రావాలని కోరుతున్నాం. పోతురాజు, జూటూరు సాంబయ్య, రాములమ్మ, వాగే నాయక్, అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి, రైతు కూలీ పోరాటాలు వర్ధిల్లాలి, రైతు కూలీ పోరాటాలు. జోహార్ అమర వీరులకు, కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను. దున్నే వానిదే, అమలు చేయాలి భూ సంస్కరణ చట్టాన్ని, అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను, అమలు చేయాలి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను. దున్నే వానిదే, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి, రైతాంగ పోరాటాలు నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు కల్పించాలి, రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం.